నంద్యాలలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చాపరేవులలో గ్యాస్ పేలి 2 మృతి చెందారు. 8 మందికి గాయాలవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న 8 మందిని పరామర్శించిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య, ఏపీ ఎంఆర్పీఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కోటేష్ మాదిగ మరియు నంద్యాల టౌన్ అధ్యక్షులు వాదం యారమల్ల, ఏపీ ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు పి బాలయ్య మాదిగ తదితరులు పరామర్శించడం జరిగింది. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం 8 మందికి ప్రభుత్వం మంచి వైద్య సేవలు అందించి అలాగే వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరించాలని, చనిపోయిన 2కి 50 లక్షలు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 సెంట్లు ఇల్లు కట్టిస్తున్నారు. ఆ కట్టించిన వాటికి వంట చేసుకునే గదిలో సరైన కిటికీలు లేనందువలన ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రభుత్వం పేదల కట్టించే ఇళ్లలో సరైన కిటికీలు పెట్టి ఏదైనా వంట చేసేటప్పుడు లోపలనే పొగ ఉంచకుండా బయటికి వెళ్లే విధంగా కిటికీలు అమర్చాలని ప్రభుత్వాన్ని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య కోరారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రభుత్వం వారు గ్యాస్ కు సంబంధించిన వారు ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని తెలియజేశారు. నంద్యాల మండలం చాపరేవుల గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున గ్యాస్ ప్రమాదంలో 2 మృతి చెందడం, మరో దాదాపు 8 మంది దాకా తీవ్ర గాయాలతోటి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది జరగడం అనేటువంటిది చాలా బాధాకరం. సో నిద్రలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న గ్యాస్ ఏదో స్మెల్ వస్తుందని చెప్పనేసి లేవగానే వాళ్ళు కరెంట్ బల్బు వేయటం వల్ల ఒక్కసారిగా మరి పెద్ద శబ్దంతో ఇల్లే 2 పక్క ఇల్లు కూడా 2 కూడా కూలిపోయే ప్రమాదం స్థాయికి జరిగిన సంఘటన ఇది. సో దీనికి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం మరి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలి. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్లకు మెరుగైన వైద్యాన్ని అందించడంతో పాటు ప్రతి ఒక్కరికి గాయపడిన వాళ్ళకు కూడా 1 లక్ష రూపాయలు ప్రభుత్వం సాయం అందించాలని చెప్పనేసి ఏపీ ఎంఆర్పీఎస్ డిమాండ్ చేస్తున్నది. అయితే ఈ గ్యాస్కు సంబంధించినది కూడా ప్రజలకు చాలా అవగాహన చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ గ్యాస్ సిలిండర్లు మరి బర్నర్స్ ప్రాబ్లం ఉండి చిన్న లీక్ కావడం కూడా జరుగుతున్న సంఘటనలు కూడా మనం చూసాము. అవి చాలా చోట్ల ప్రమాదం జరిగి ఉన్నాయి. సో ఇట్లాంటి గ్యాస్ వాసన వచ్చినా లేకపోయి ఒక ప్రమాద పరిస్థితి ఏదన్నా సంభవించకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేటువంటి ఏవైనా ఉంటే కన్నా ప్రతి ఒక్కరికి కూడా ఆ సమాచారం అనేది వాళ్ళకు ముందుగానే తెలియజేయాలి. సో ప్లాస్టిక్ బకెట్నా ఇంకోటి ఏదన్నా దాని మీద అమర్చే విషయంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది అగ్నిమాపక శాఖ వారు కానివ్వండి, ఇట్లా గ్యాస్ సరఫరా చేసేటువంటి వాళ్ళకు ఉన్న అవగాహన డీలర్స్ కూడా తప్పకుండా గ్రామాలలో ఇవి ఒకనాడు అందరూ ఏదో కట్టెపుల్లలు వాడుకునేటువంటి పరిస్థితి పోయి వాళ్ళందరూ కూడా గ్యాసులు వాడే పరిస్థితికి వచ్చినది. కాబట్టి సో దీని మీద అవగాహన కూడా అవసరం ఉంది. ఒకే ఇల్లు ఉంటుంది, వంటశాల సపరేట్గా ఉంటే ఇటువంటి ప్రమాదాలు పెద్ద ఇబ్బంది ఉండదు. సో ఈ ప్రభుత్వం నిర్మించి ఇచ్చేటువంటి గృహాలలోనే గ్యాస్ ఒకవేళ ఏదన్నా వస్తే కూడా బయటికి పోయే పరిస్థితి లేకుండా ఉండేటువంటి ఇల్లు ఉన్నాయి. సో ఇల్లు నిర్మించుకునేటప్పుడే ఒకవేళ అలాంటి గ్యాస్ వచ్చినా కూడా బయటికి పోయి ప్రమాదం అనేది సంభవించకుండా ఉండేటువంటి జాగ్రత్తలు కూడా హౌసింగ్ వాళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇవి నిర్మించేటప్పుడే. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు కూడా ముందు తీసుకుంటే ఇట్లాంటి ప్రమాదాలు కూడా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి జరిగిన ప్రమాదాన్ని ప్రభుత్వం ఒకసారి పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు చూడాల్సిన అవసరం ఉంది. గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలను కూడా పరామర్శించి వారికి ప్రభుత్వం నుంచి సాయం అనేది ఎంత అందించాలి అని చెప్పిన దీని విషయం మీద మరి కలెక్టర్ గారు ప్రభుత్వంతో మాట్లాడాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగనే మరి కూలిపోయిన గృహాలు కూడా 2 వాళ్లకు డ్యామేజ్ అయినటువంటి కానీ కొత్త గృహాలు నిర్మించి ఇచ్చేదానికోసం ప్రభుత్వం వారికి పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం అందించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు గ్రామాలలో ప్రభుత్వ పరంగా ఏ రకమైన సలహాలు సూచనలు ఇవ్వాలి. మరి ఇటు తొందరలో ప్రభుత్వం ఉచిత గ్యాస్ కూడా సరఫరా చేస్తున్న నేపథ్యంలో ఇంకా చాలామంది కూడా ఈ గ్యాస్ అనేటువంటిది తీసుకోవాల్సి ఉంటుంది. అటప్పుడు చాలామంది కూడా ఇవి సరిగా పూర్తిగా బంద్ చేయకుండా ఉండడం వల్ల వచ్చేటువంటి ఆ లీకేజ్ ద్వారా వచ్చే ప్రమాదం ఎంత ఉంటుంది.
అట్లాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి కదా సూచన సలహాలన్నీ కూడా మరి ప్రభుత్వ పరంగా ప్రతి ఒక్కరు కూడా ఒక గుర్తింపు కార్డు లాంటిది. అంటే వాళ్ళు ఎలాంటి దాని జాగ్రత్తలు పాటించాలనేది ప్రతి ఒక్కరు కూడా ఒక కార్డు అనేటువంటి మరి ఈ గ్యాస్ సరఫరా చేసే వాళ్ళు అందించాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల దాకా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగనే ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్న వాళ్ళకు మెరుగైన వైద్యం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి కాకపోయినా ఇంకా ఒకవేళ మెరుగైన వైద్యం అవసరమై ఉంటే వైద్యుల నిపుణుల సలహాల మేరకు కర్నూలు కూడా పంపించే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా. అట్లాగనే చనిపోయిన మృత కుటుంబాలు 2 ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా ఈ ఇన్సూరెన్స్ అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం 2 లక్షలు 3 లక్షలు ఇస్తానటువంటిది అది ఏ కోణానికి చాలదు. సో ఇట్లాంటి ప్రమాదం జరిగితే 50 లక్షలు తగ్గకుండా ఇన్సూరెన్స్ అనేది ఉండాలని చెప్పనేసి ఎంఆర్పిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ విషయం కలెక్టర్ గారు చొరవ తీసుకొని ప్రభుత్వంతో మాట్లాడి ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయలు అనేటువంటిది ఒక డిమాండ్ ప్రభుత్వం ముందు మేము పెడుతున్నాం. సో దానికి అంచనేసి ఒక మనిషి ప్రాణ విలువ ఎంత అనేటువంటి విషయం కూడా మరి ఈరోజు 2 లక్షలు 3 లక్షలు అంటూ ఉన్నారు. ఒక మనిషి విలువ చివరకు 2 లక్షల రూపాయలు 3 లక్షలకు విలువ కడుతున్నది అది సరైనది కాదు. వాళ్ళ ధనవంతులకు కోట్ల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ బీమాలు ఉన్నాయి. చూడండి, అందరూ మనుషులే కదండి. ధనవంతులకు కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ సౌలభ్యం ఉన్నప్పుడు సామాన్య పేదవాళ్ళకు కూడా కనీసం 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అనేది ఇన్సూరెన్స్ బీమా పాలసీ ప్రభుత్వమే ప్రవేశపెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.